హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని క్యూ ఎక్స్చేంజ్లోకి ఎలా రిజిస్టర్ అవ్వాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సేమ్ అలానే మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెసే. ఫస్ట్ మీకు ఈ విధంగా లింక్ అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మనకి క్రోమ్లోకి డైరెక్ట్ అవుతుంది. ఇలా క్యూ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్లో మనకి ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్, మీ దగ్గర మీ ఫోన్లో ఏ ఈమెయిల్ ఉందో అది కూడా యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. కేవాలిట్లో ఏది ఇచ్చారో అదే ఇక్కడ కూడా ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ దగ్గర. కింద పాస్వర్డ్, మీరు మీ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. కింద మీ మొబైల్ నెంబర్, యూస్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత కంట్రీ, స్టేట్, ఇక్కడ పిన్ కోడ్, దెన్ రిఫరల్ కోడ్. నేను స్క్రీన్ మీద రిఫరల్ కోడ్ అనేది ఇస్తాను, అది ఇక్కడ సేమ్గా టైప్ చేయాలి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను, అక్కడి నుంచి కాపీ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేసి ఉంది కదా ఇక్కడ బాక్స్లో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ టిక్ అనేది వస్తుంది గ్రీన్ కలర్లోని. మళ్ళీ దాని కిందే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇక్కడ ఒక బాక్స్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎల్లో కలర్లో టిక్ మార్క్ వస్తుంది. దాని తర్వాత కింద క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ సక్సెస్ఫుల్లీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఇందాకలో అక్కడ ఏ ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్తో ఇప్పుడు మనం సైన్ ఇన్ అనేది అవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్, అది ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ వచ్చింది కదా, దాని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్లీ, మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈజీగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, చాలా ఈజీ ప్రాసెస్. దాని తర్వాత ఇక్కడ మనకి మన రిఫరల్ లింక్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే యువర్ రిఫరల్ లింక్ అని ఉంది కదా, ఇది మన రిఫరల్ లింక్ అనమాట. మనం ఎవరికైనా పంపించి రిఫర్ చేయడానికి ఇది కాపీ లింక్ అని చేసి ఇంకోళ్ళకి పంపించవచ్చు. మనకి 25 లెవెల్స్ అనేది ఉంటుంది. ఇలా ఈజీగా మనం మన అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు.